స్నేక్ ప్లాంట్స్ అనగా విష నాగులని, పాములను దరికి రానివ్వవు. ఇది కాంపౌండ్ వాల్‌లాగా ఇంటి చుట్టూ వేసుకుంటే విషపురుగులు రావు. బల్లి, జెర్రీ లాంటివి. తర్వాత ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తది. సిటీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయి ఇలాంటి మొక్కలు మనకు చాలా అవసరం. పెంచుకుంటే మంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈవెన్ నైట్‌లో కూడా ఆక్సిజన్ ఇస్తుంది. ఇది బెడ్‌రూమ్‌లో కూడా దగ్గరగా మనం పెట్టుకోవచ్చు. మంచి శక్తినిస్తుంది. ఫెంగ్ షూ ప్రకారం ప్రయోజనాలు మనకేంటంటే డబ్బు, శ్రేయస్సు మరియు సానుకూల శక్తిని మనకు ప్రసాదిస్తుందంట. దీనిది మెయిన్ ప్లాంట్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ. గాలిని శుభ్రపరుస్తుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్ ఇస్తుంది. నిర్వహణ కూడా చాలా తక్కువ. మనకు మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఎప్పుడో కొంచెం ఒక వారం 10 రోజులకు నీళ్లు కొంచెం పోస్తే చాలు. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఇంకా విష పదార్థాలు, విష గాలిని కూడా తీసివేస్తుంది. సో, ఎక్కువగా మనకు ఆక్సిజన్ ఇచ్చే వల్ల మనకు ఇది చాలా మంచి అడ్వాంటేజు. ప్లస్ ఎయిర్ ప్యూరిఫైయర్ అది ముఖ్యంగా మనకు కావాలి. ఎందుకంటే సిటీస్‌లో బాగా ఇవాళ రేపు ఎక్కువ పొల్యూషన్ అయిపోతుంది. ఆ పొల్యూషన్ తగ్గించుకొని మనకు ఆరోగ్యాన్ని అందించే ప్యూర్ ఆక్సిజన్‌ని మనము ఉత్పత్తి చేసుకోవడం మన ఇళ్లల్లో. కనీసం ప్రతి ఒక్కరు కూడా ఈ బాల్కనీలో ఆర్ టెర్రస్ గార్డెన్‌లో మనం ఈ చెట్లను, మొక్కలను ఒక 2, 3 కుండీలలో పెంచుకుంటే చాలా అనుకూలంగా మనకే మంచిగా ఉంటుంది. అందరూ కూడా పెంచుకుంటారు ఫ్రెండ్స్ అనుకుంటాను. ఓకే. బాయ్.